హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ లర్నింగ్ వీడియో. ఈ లర్నింగ్ వీడియోలో మనము సైడ్ వేస్ మార్కెట్ని ఐడెంటిఫై చేయడం ఎలా నేర్చుకున్నాము. అండ్ దాంతోపాటు ఒక కొత్త ఇండికేటర్ కూడా చూద్దాము, ఎంఏసిడి ఇండికేటర్. దాని హెల్ప్తో మనం సైడ్ వేస్ మార్కెట్ని ఐడెంటిఫై చేయొచ్చు, దట్ మార్కెట్లో మూవ్మెంట్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి. సో ఎంఏసిడి అంటే ఏం లేదండి, మూవింగ్ యావరేజెస్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అని చెప్పి ఒక ఇండికేటర్ ఉంటుంది. సో ఈ వీడియోలో హౌ టు ఐడెంటిఫై ద సైడ్ వేస్ మార్కెట్ చూద్దాము. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండికేటర్స్ అండ్ క్యాండిల్తో కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చు, ఆర్ ప్రైస్ యాక్షన్తో కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ప్రైస్ యాక్షన్ అంటే ఏం లేదు, సింపుల్గా మీకు ఈక్వల్ హై ఈక్వల్ లోస్ అనేవి ఈ టైప్లో కనిపిస్తుంటుంది. మార్కెట్ ఈ రేంజ్లో అనేది ఫామ్ అయి మూవ్మెంట్ అవుతుంటుంది, ఏ టు సైడ్ బ్రేక్ అవ్వకుండా. ఈక్వల్ హై ఇది, అండ్ దిస్ ఈజ్ యువర్ ఈక్వల్ లో. ఈక్వల్ లోస్ ఫామ్ అవుతుంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఈక్వల్ హైస్ అనేవి ఫామ్ అవుతుంటాయి. సైడ్ వేస్ మార్కెట్లో ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది మీకు. బట్ ఈ ప్రైస్ యాక్షన్కి ముందు క్యాండిల్ చూసుకుని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఎంఎస్సిడి ఇండికేటర్ కంబైన్డ్ విత్ మూవింగ్ యావరేజెస్ మనము ఐడెంటిఫై చేయొచ్చు మార్కెట్ సైడ్ వేస్లో ఉండొచ్చు అని చెప్పేసి. అదే ఎలానో చూద్దాం ఈ వీడియోలో. సో లెట్స్ జంప్ ఇన్ టు ద చార్ట్స్ ఫస్ట్. చార్ట్స్ చూద్దాము. ఇది నేను 30 minutes చార్ట్, 5 minutes చార్ట్ పెట్టుకున్నాము. ఇది నిఫ్టీ 50 చార్ట్ చూస్తున్నాము. ప్రతి చార్ట్లో ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది, ఏం తేడా ఉండదు. సో 5 minutes టైం ఫ్రేమ్ చార్ట్లో చూసుకుంటే ఫస్ట్ ఎంఎస్సిడి ఇండికేటర్ గురించి చూద్దాము. సో ఇక్కడ మీరు కింద డౌన్ సైడ్లో ఏది చూస్తున్నారు కదా, ఇది ఎంఎస్సిడి ఇండికేటర్. ఈ ఎంఎస్సిడి ఇండికేటర్లో ఈ హిస్టోగ్రామ్ అనేది జీరో లైన్ దగ్గర ఫామ్ అవుతుంది. అదేం చెప్తుంది అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంది డైరెక్షనల్ మూవ్లో అని చెప్పేసి చెప్తుంది హిస్టోగ్రామ్. అదంతా ఇంపార్టెంట్ కాదు మనకి ఏంది ఇంపార్టెంట్ అంటే సిగ్నల్ అండ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్. అయితే ఇక్కడ మీరు ఈ లైన్స్ ఏవైతే చూస్తున్నారు కదా, దీన్ని డబుల్ క్లిక్ చేద్దాము. దీని సెట్టింగ్స్ కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్ పెట్టాను నేను. సో డిఫాల్ట్ సెట్టింగ్స్ చూసుకుంటే మీకు రెండు మూవింగ్ యావరేజెస్ ఉంటాయి. ఫాస్ట్ లెంత్ వచ్చేసి 12, అంటే మనం ఇక్కడ నార్మల్గా ఏదైతే మూవింగ్ యావరేజెస్ పెట్టుకుంటాం కదా చార్ట్లో, అదే విధంగా 2 మూవింగ్ యావరేజెస్ ఒక యావరేజ్గా తీసుకొని ఒక సిగ్నల్ పాయింట్ తీసుకొని దాన్ని జనరేట్ చేసి మనకి ఈ విధంగా 2 లైన్స్ కనపడుతుంటాయి. సో ఇక్కడ ఫాస్ట్ లెంత్ వచ్చేసి 12, మనం ఇక్కడ 10-20 EMA ఎలా తీసుకుంటామో అలాగా 12 and 26 EML తీసుకుంది ఇది, అండ్ సిగ్నల్ లైన్ ఒకటి జనరేట్ చేస్తుంటుంది. సో ఇక్కడ ఎంఎస్సిడి లైన్ వచ్చేసి బ్లూ కలర్ లైన్, కొంచెం థిక్ చేసుకున్నాము. అండ్ సిగ్నల్ లైన్ వచ్చేసి రెడ్ కలర్ లైన్, దీన్ని కూడా థిక్ చేసుకున్నాము. సో ఇది, సో సిగ్నల్ లైన్ అండ్ ఎంఎస్సిడి లైన్ రెండు ప్యారల్గా నడుస్తుంటాయి. ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అవుతుందో, ఏ డైరెక్షన్లో క్రాస్ ఓవర్ అయిందో ఆ డైరెక్షన్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి ఒక అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఎస్సిడి లైన్ వచ్చేసి సిగ్నల్ లైన్ని పైకి క్రాస్ ఓవర్ చేసింది. సో ఇక్కడ బుల్లిష్ మూవ్ రావచ్చు అని చెప్పి ఎంఎస్సిడి ఇండికేట్ చేస్తుంది మనకి. ఎంఎస్సిడి ఇండికేట్ ఏం చేస్తుందంటే ఇక్కడ బుల్లిష్ మూవ్ రావచ్చు. కానీ అదే విధంగా మీరు ఒకవేళ ఇక్కడ మనకి మూవింగ్ యావరేజెస్ మీరు చూసుకుంటే ఇక్కడ లైన్స్ ఏవైతే ఉన్నాయి కదా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఇది బ్లూ లైన్ వచ్చేసి 10 EMA, ఆరెంజ్ లైన్ వచ్చేసి 20 EMA, అండ్ ఈ స్టెప్డ్ గ్రీన్ లైన్ ఏదైతే కనిపిస్తుంది కదా ఇది వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, VWAP. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే 10-20 EMA వచ్చేసి బియరిష్ మోడ్లో ఉన్నాయి. సో 10 EMA వచ్చేసి కింద ఉంది, 20 EMA వచ్చేసి పైన ఉంది. కానీ ఎంఎస్సిడి ఏం ఇండికేట్ చేస్తుంది, దట్ మార్కెట్ ఈస్ బులిష్, మార్కెట్ మైట్ కన్వర్ట్ ఇంటూ బులిష్. కానీ ఇక్కడ మనకి ఈ ఎంఎస్సిడికి వ్యతిరేకంగా నడుస్తున్నాయి ఈ మన ఈఎంఏలు. ఇది బేరిష్ సిగ్నల్ చూపిస్తుంది మనకి ఈ ఈఎంఏలో. అదే కనుక ఈ 10 EMA వచ్చేసి 20 EMAని ఈ విధంగా క్రాస్ చేసి ఉంటే మనకి బులిష్ సినారియో ఉండేది. ఇది ఎలా అయితే నడుస్తుందో ఇది కూడా అదే విధంగా నడుస్తుంది అని చెప్పేసి ఉంటుంది, ఒక డైరెక్షన్ ఉంటుంది మనకి, అండ్ బులిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏం కౌంటర్ అవుతుందంటే, మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ మనకి ఏం కౌంటర్ అవుతుందంటే, మార్కెట్ ఎంఎస్సిడి ఒకటి ఇండికేట్ చేస్తుంది బులిష్ ఉండొచ్చు మార్కెట్ అని చెప్పేసి, కానీ మన ఈఎంఎల్ చెప్తూనే మార్కెట్ బేరిష్ ఉండొచ్చు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉంది చూడండి, ఇది పైకి వెళ్తుందని చెప్తుంది, ఇది వచ్చేసి కిందికి వస్తుంది అని చెప్తుంది. సో ఈ కన్ఫ్యూజన్ టైంలో ఎప్పుడు మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు సైడ్ వేస్ మార్కెట్ని. కానీ
కొంచెం సేపు అయిపోయిన తర్వాత మీరు ఈ పాయింట్ దగ్గర గమనిస్తే ఇక్కడ మనకి మళ్ళీ సిగ్నల్ వచ్చేసి క్రాస్ ఓవర్ వచ్చింది, ఎంఎస్సిడి క్రాస్ ఓవర్ డౌన్వర్డ్స్ వచ్చింది. సో మార్కెట్ బియరిష్ ఉండొచ్చు అని చెప్పేసి ఈ పాయింట్ దగ్గర మనకి ఇండికేషన్ వచ్చింది, బియరిష్ ఉండొచ్చు అనే ఇండికేషన్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బియరిష్ క్రాస్ ఓవర్ ఈఎంఎల్లో ఉంది అండ్ మార్కెట్ వచ్చేసి వీవ్యాప్ కింద ఉంది. సో మోస్ట్లీ డౌన్వర్డ్ మూవ్మెంట్ రావచ్చు, సైడ్ వైజ్ ఉండదు మార్కెట్ అని చెప్పేసి ఒక ఇండికేషన్ దొరికింది. ఆ తర్వాత చూడండి మార్కెట్ కిందకి ఫాలో అవుతూనే ఉంది. ఎప్పుడైతే ఎంఎస్సిడి ఇండికేటర్ అండ్ మన ఈఎంఏలు రెండు అలైన్గా ఉన్నప్పుడు, అంటే ఒకటే డైరెక్షన్లో ఉన్నప్పుడు, ఒకటే డైరెక్షన్ చెప్పినప్పుడు మార్కెట్ అనేది మూవ్మెంట్ అవుతుంది. అదే మనకి ఈఎంఏలు వచ్చేసి మార్కెట్ బులిష్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఎంఎస్సిడిలో మనకి బియరిష్ సిగ్నల్ కనిపిస్తుంటే మనకి మార్కెట్ అనేది మూవ్ అవ్వదు, సైడ్ వైజ్లో ఉంటుంది. ఈ విధంగా మనం సైడ్ వైజ్ కనుక్కోవచ్చు. ఇది 5 minutes టైం ఫ్రేమ్లో చూసాను. సేమ్ థింగ్ మీరు 3 minutes కూడా చూడొచ్చు, 1 minute కూడా చూడొచ్చు. కాకపోతే 3 minute, 1 minute, 2 minute వీటిలో నాయిస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ట్రేడ్ చేయడం కష్టం అవుతుంది. సో 5 minutes చాలా మంచి టైం ఫ్రేమ్ డే ట్రేడింగ్ కోసం, ఇంట్రా డే ట్రేడింగ్ కోసం 5 minutes అనేవి చాలా మంచి టైం ఫ్రేమ్. సో అది మీరు వాడచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఈ పాయింట్ దగ్గర సైడ్ వైజ్ అయిపోయింది మార్కెట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంఎస్సిడి ఏం చెప్తుంది, మార్కెట్ బులిష్ టర్న్ అవ్వచ్చు అని చెప్తుంది. కానీ మన ఈమెయిల్ క్రాస్ ఓవర్ ఇవ్వలేదు బులిష్ సైడ్, ఈఎంఐల్ రెండు బియరిష్ సైడే చూపిస్తున్నాయి. సో ఎప్పుడైతే యాంటీగా ఉంటాయి ఇవి రెండు, మన ఈఎంఐలు అండ్ ఎంఎస్సిడి యాంటీగా ఉన్నప్పుడు మార్కెట్ సైడ్ వైజ్లో ఉంటుంది. అదే రెండు ప్యారలల్గా అలైన్గా ఉంటాయి అనుకోండి, ఒకటి డైరెక్షన్ చూపిస్తున్నాయి అనుకోండి, అప్పుడు మార్కెట్ అనేది ఆ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. 100% మూవ్ అవుతుందో అవ్వదు చెప్పలేము. సో మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేల్ చేసుకుంటూ మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో ఇది. ఆ తర్వాత ఇంకొక విధంగా క్యాండిల్ చూసి కూడా చెప్పొచ్చు కదా మనము సైడ్ వేస్ ఉంటుంది అని చెప్పేసి. అది ఎలా అంటే కొంచెం డే ట్రేడింగ్లో 15 minutes ఆర్ 30 minutes టైం ఫ్రేమ్ చూడండి. 30 minutes ఆర్ 15 minutes టైం ఫ్రేమ్లో మనకి డోజీ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా డోజీ క్యాండిల్ అనేది కనిపిస్తుంది, అన్డిసిజన్ క్యాండిల్. డోజీ క్యాండిల్ ఇంతకుముందు నేను వీడియోస్లో చెప్పాను ఏంటంటే, సెల్లర్స్ అనేవాళ్ళు ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ కిందికి పుష్ చేద్దాం అనుకుంటుంటారు, బయర్స్ అనేవాళ్ళు ఈ పాయింట్ నుంచి మార్కెట్ని పైకి పుష్ చేద్దాం అనుకుంటుంటారు. వీళ్ళిద్దరు ఫైట్ మధ్యలో మార్కెట్ అనేది ఎటు మూవ్ అవ్వకుండా ఒక డోజీ టైప్, ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. అంటే విక్లు ఉంటాయి, మధ్యలో బాడీ అనేది ఫామ్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ని మనము డోజీ క్యాండిల్ అంటాము. సో ఇలాంటి డోజీ క్యాండిల్ కనిపించినప్పుడు ఎప్పటి వరకు అయితే ఈ డోజీ క్యాండిల్ యొక్క హై అండ్ లో మార్కెట్ బ్రేక్ చేయదో అప్పటి వరకు మనకి మూవ్మెంట్ అనేది దొరకదు. సో దీన్నే మీరు ఈఎంఏ అండ్ ఈ ఎంఎస్సిడితో కంబైన్ చేసుకొని ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ చాలా మంచి ట్రేడ్ దొరికే అవకాశాలు ఉంటాయి, మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో మార్కెట్ ఎప్పటి వరకు అయితే ఈ విక్ రేంజ్లో ఉంటుందో, మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ కింద పడుతుంది, మళ్ళీ జంప్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్తుంది ఈ రేంజ్లో, అంటే ఈక్వల్ హై ఈక్వల్ లో ఈ రేంజ్లోనే ఫామ్ చేస్తుంటుంది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇవ్వాలనుకుంటే పై సైడ్ ఇలా బ్రేక్అవుట్ ఇచ్చేసి ఒక క్యాండిల్ క్లోజ్ చేస్తుంది, రీట్రేస్మెంట్ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. ఆర్ కిందికి సైడ్ బ్రేక్అవుట్ ఇవ్వాలనుకుంటే కిందికి వస్తుంది, ఒక క్యాండిల్ ఈ విధంగా ఫామ్ చేస్తుంది, రీట్రేస్మెంట్ ఇచ్చేసి ఇది దీనికి హై బ్రేక్ చేయకుండా మళ్ళీ మార్కెట్ కింద పడిపోయే అవకాశాలు ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు 30 minutes టైం ఫ్రేమ్లో డోజీ ఆర్ 15 minutes టైం ఫ్రేమ్లో డోజీ కనిపిస్తుంది అనుకోండి, ఎప్పటి వరకు అయితే ఆ డోజీ రేంజ్ ఎంత ఉంటుందో అది బ్రేక్అవుట్ అవ్వనంత వరకు మనకి మార్కెట్ అనేది సైడ్ వేస్లోనే ఉంటుంది అనే ఒక ఇండికేషన్. సో ఇది మనం చార్ట్లో లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఒకసారి. సో ఈరోజు మార్కెట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డోజీ కనిపించింది. ఈ విధంగా మీరు లైన్లు పెట్టుకొని మార్క్ చేసుకోండి 30 minutes ఒకసారి మార్క్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ 5 minutesకి జంప్ అయిపోండి. సో 5 minutesలో మీరు చూస్తే చూడండి, మనం 30 minutes రేంజ్ అయితే మార్క్ చేస్తాం చూడండి, మార్కెట్ ఎటు మూవ్ అయ్యలేదు. మీరు కావాలి అనుకుంటే బ్యాక్ టెస్ట్లో ప్రీమియమ్స్ కూడా చూడండి, ప్రీమియమ్స్ ఒక 5-10 points పైన కింద చేసినాయి కానీ ఎటు సైడ్ మూవ్మెంట్ ఇవ్వలేదు. కానీ ఈ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి, బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ పాయింట్ దగ్గర రీట్రేస్మెంట్ దగ్గర ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ మనకి ఎంఎస్సిడి ఇండికేట్ చేస్తుంది బులిష్ ఉండొచ్చు, అండ్ వివ్యాప్ అండ్ ఈఎంఎల్ చెప్తున్నాయి బియరిష్ ఉండొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ సైడ్ వేజే ఉంటుంది. బట్ స్టిల్ మీరు ఒకవేళ ట్రేడ్ ఇక్కడ తీసుకొని ఉండి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వదు, హిట్ అవ్వకుండా మీకు ఈ ట్రేడ్ క్యాప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. బట్ స్టిల్ ఒకవేళ మీరు నిజంగా వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేస్తూ ఎగ్జాక్ట్ కరెక్ట్ ట్రేడ్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర దొరికింది మనకి. ఈ పాయింట్ దాకా మీరు వెయిట్ చేసి ట్రేడ్ తీసుకొని ఉంటే 140, 145, 150 దగ్గర మనకి ఈరోజు ట్రేడ్ దొరికింది. సో ఇది డోజీ. ఇంకొకటి 30 minutesలో ఇంకో డోజీ చూద్దాము ఏమైనా ఉందా. ఈరోజు మార్కెట్లోనే ఇంకో డోజీ కూడా ఫామ్ అయింది సైడ్ వైజ్ మార్కెట్ కోసం. ఇదిగోండి ఇక్కడ ఏదైతే డోజీ కనిపిస్తుంది చూడండి,
అది గ్రీనా రెడ్డా అని చెప్పి పక్కన పెట్టేయండి. డోజీ ఈజ్ ఫైట్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్. పెద్దవాళ్ళు బిగ్ మనీ వాళ్ళు ఫైట్ చేసినప్పుడు ఇలాంటి డోజీస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు మనకి ఎటు మార్కెట్ మూవ్ అవ్వకుండా ట్రేడ్ దొరకదు. సో పెద్దగా 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే చూడండి, ఈ రేంజ్లోనే మార్కెట్ ఉండిపోయింది. ఈక్వల్ హై ఈక్వల్ లోస్, ఈక్వల్ హై ఈక్వల్ లోస్. ఇక్కడ బ్రేక్ చేద్దామని అనుకుంది కానీ వీవ్యాప్ సపోర్ట్ ఇచ్చింది, వీవ్యాప్ రెసిస్టెన్స్ ఇచ్చింది, రెసిస్టెన్స్ ఇచ్చి మార్కెట్ కిందికి తోసేసింది. అండ్ ఇక్కడ ఫైనల్గా ఈ క్యాండిల్ వచ్చేసి ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. మనకి రీట్రేస్మెంట్ కావాలి ఎంట్రీ కోసం. సో ఇది రీట్రేస్మెంట్ వచ్చింది చూడండి. రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ఈ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా మనం ట్రేడ్ తీసుకునే అవకాశం ఉండింది ఈ రోజు. ఈ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకొని పైన ఒక 24 points అలా స్టాప్ లాస్ పెట్టేసుకొని యూ కుడ్ హ్యావ్ ట్రేడ్ యువర్ ప్రాఫిట్స్. 1:3 ఇచ్చింది కానీ వీఆర్ నాట్ దాట్ గ్రీడీ, మనకి 1:2 చాలు ఇక్కడ వరకు. సో ఇది ఈ రోజు మార్కెట్ సినారియో. అదే గనక మనము ఒకరోజు ముందు మార్కెట్ కూడా చూసుకున్నాము, 30 minutes టైం ఫ్రేమ్లో డోజీ ఉందా లేదా చెక్ చేద్దాము. చెక్ చేసి మనకి రేంజ్ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత ఏమైనా మార్కెట్ ఇచ్చిందా. ప్రతిరోజు ఒక డోజీ ఫామ్ అవుతూనే ఉంటుంది. అవ్వకపోతే ఎంఏసిడి ఇండికేటర్ అండ్ ఈఎంఏ డైరెక్షన్ చూసుకొని మనం సైడ్ వేజా కాదా చెప్పచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒక 1 hour దాకా సైడ్ వేజ్ ఉండింది. ఇది 30 minutes క్యాండిల్ డోజీ. ఆ తర్వాత ఇది ఇంకో 30 minutes క్యాండిల్. ఆ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత రీట్రేస్మెంట్ దగ్గర ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఉంటే యూ వుడ్ హ్యావ్ క్యాప్చర్డ్ దిస్ పర్టికులర్ మూవ్. ఇది 5 minutes చూసుకుంటే మీకు ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం సైడ్ వేజ్ ఉంది. క్రాస్ ఓవర్ ఇచ్చింది. క్రాస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత మనకి రీట్రేస్మెంట్ కావాలి. రీట్రేస్మెంట్ ఈ పాయింట్ దగ్గర దొరికింది. ఈ పాయింట్ దగ్గర మీరు ఎంటర్ అయిపోయి ఈ పాయింట్ వచ్చేసి స్టాప్ లాస్ ఉంటుంది మీకు. ఇక్కడ మనం ఎంటర్ అయ్యామనుకోండి బేరిష్ ట్రేడ్, 49 points మనకి స్టాప్ లాస్. సో వి నీడ్ 100 points దగ్గర ఆల్మోస్ట్ లాస్ట్ ఎండింగ్ దగ్గర దొరికింది మనకి 100 points. సో ఇది స్పాట్ షాట్లో చూస్తున్నాం కాబట్టి మనకి 49 points అండ్ ఆల్ స్టాప్ లాస్ అనిపిస్తుంది. అదే మీరు అట్ ద మనీ తీసుకుని ఉంటే దాని డెల్టా వచ్చేసి 50 ఉంటుంది. సో దీనికి సగం మీకు స్టాప్ లాస్ ఉంటుంది. సో 25 points విల్ బి యువర్ స్టాప్ లాస్ అండ్ 50 points విల్ బి యువర్ టార్గెట్. అది అచీవ్ కూడా అయింది. కాకపోతే మీకు పేషెన్స్ ఉంటే ఇది అచీవ్ అవుతుంది. పేషెంట్గా మీరు వెయిట్ చేయాలి అప్ టు 3 PM. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ 30 minutesలో ఇంకొక రోజు చూద్దాము ఎక్కడైనా సైడ్ వైజ్ మార్కెట్లో డోజీ మనకు కనిపించిందా అని చెప్పి. సో ఇక్కడ నో డోజీ. ఓకే, ఈరోజు డోజీ ఏం కనిపించలేదు. కాకపోతే వీ ఫౌండ్ దిస్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ నేను చెప్పాను ఒక వీడియోలో, మీకు గుర్తుందో లేదో. స్టార్ ప్యాటర్న్ ఇది. ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకొని ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని యూ కుడ్ హ్యావ్ క్యాప్చర్ దిస్ పర్టికులర్ మూవ్. కానీ 30 minutes చూస్తున్నాం మనము. ఓకే, అండ్ సైడ్ వేస్ కోసము ఇదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో డోజీ కనిపించింది చూడండి. ఈ డోజీ బ్రేక్అవుట్ అయింది, యూ గాట్ యువర్ టార్గెట్స్. ఆ తర్వాత ఈ రోజు ఈ పర్టికులర్ రోజు కూడా మనకి ఒక డోజీ ఫామ్ అయింది. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ చిన్న స్కాల్ దొరికింది, బట్ మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో. సో ఓకే, ఒక డోజీ. దాని తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా మనకు డోజీ దొరికిందా? ఎస్, మనకి 2 డోజీలు దొరికినాయి ఇక్కడ. ఈక్వల్ క్యాండిల్స్, పర్ఫెక్ట్ సెటప్ దొరుకుతుంది బేరిష్ ట్రేడ్ కోసం. ఇక్కడ వరకు ట్రేడ్ లేదు కానీ ఈ పాయింట్ దగ్గర ట్రేడ్ దొరుకుతుంది మీకు. ఎంఎస్సిడి ఇండికేట్ చేస్తుంది కదా, ఈ పాయింట్ దగ్గర మీకు ట్రేడ్ దొరుకుతుంది బేరిష్. అండ్ ఈ మూవ్ మీరు క్యాప్చర్ చేసే అవకాశం ఉండింది. సో ఈ విధంగా అండి. సో సమ్మరైజ్ చేయాలనుకుంటే ఈ వీడియోని జస్ట్ 2 simple ways, సింపుల్గా పెట్టుకోండి. 2 simple ways టు ఐడెంటిఫై ద సైడ్ వైజ్ మార్కెట్. ఫస్ట్ వే ఏంటంటే ఇండికేటర్ బేస్డ్. ఆ ఇండికేటర్ బేస్డ్ ఏంటంటే ఎంఏసిడి వచ్చేసి బులిష్ చెప్తుందా బీరిష్ చెప్తుందా చూడాలి, ఆర్ బీరిష్. అండ్ దీన్ని మనము కన్ఫర్మేషన్ దేంతో చేయాలి? ఈఎంఎస్ తోటి, 10 and 20 EMA. ఒకవేళ 10-20 EMA క్రాస్ ఓవర్, గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇచ్చింది అండ్ మనకి ఎంఎస్సిడి కూడా బులిష్ సిగ్నల్ ఇచ్చింది, అప్పుడు మార్కెట్ మొత్తం బులిష్ ఉండొచ్చు. అదే కనుక 10-20 EMA డెత్ క్రాస్ ఓవర్ ఇచ్చింది అండ్ ఎంఎస్సిడి కూడా
బియరిష్ సిగ్నల్ చూపించింది, అప్పుడు మనకి మార్కెట్ మొత్తం బియరిష్ ఉండొచ్చు. అదే గనక ఎంఏసిడి వచ్చేసి బుల్లిష్ చూపిస్తుంది అండ్ 10-20 EMA వచ్చేసి డెత్ క్రాస్ ఓవర్ చూపిస్తుంది, అప్పుడు మార్కెట్ వచ్చేసి సైడ్ వేస్ ఉంటుంది. అండ్ వైజ్ వర్సా, లైక్ ఎంఏసిడి వచ్చేసి బియరిష్ సిగ్నల్ చూపిస్తుంది అండ్ 10-20 EMA గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇచ్చింది, అప్పుడు కూడా మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంటుంది. ఇది ఇండికేటర్ బేస్డ్. ఆ తర్వాత ఇంకొకటి ఎలా తెలుసుకోవాలి అనుకుంటే మనము సైడ్ వేస్ ఉందా లేదా అని చెప్పేసి, దానికి డోజీ క్యాండిల్ 30 minutes టైం ఫ్రేమ్లో 30 minutes టైం ఫ్రేమ్ డోజీ క్యాండిల్ ఫామ్ అవుతే దీని హై అన్న లేకపోతే లో అన్న బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంటుంది. సో ఇదండి ఈ వీడియో కోసము. హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్ సంథింగ్. ఒకవేళ ఈ వీడియో మీకు ఏమైనా వాల్యూ ఇచ్చింది అని అనిపిస్తే లైక్ ద వీడియో, and for more videos of such kind, do subscribe to the channel. Thank you. See you in the next video. Bye bye.